నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులపై విచక్షణంగా 4 లేబర్ కోడ్లు ఏర్పాటు చేసి కార్మికులను నరి రోడ్డును పాడేసేటటువంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపట్టి కార్మికులను దురదృష్టలుగా వారికి కుటుంబాలు పోషణ లేకుండా రద్దు చేసేటటువంటి ఈ కార్యక్రమాలపై ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొని వీరి యొక్క కోరికలు కార్మికులందరికీ కనీస వేతనం 26,000 చెల్లించాలని, స్కేమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికులు నష్టం కలిగించే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేటటువంటి విషయాలపై అన్ని కార్మికులు, కొబ్బరి ఒలుపు కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు మరియు అన్ని కార్మికులు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాలు వీరి యొక్క అనుచితమైన వీరిపై తీసుకున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈరోజు సభాముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాది కొత్తలగని ముమ్మూరు మండలం, మాది వీరభద్ర ఒలుపు కార్మిక సంఘం అండి. ఇంత మాకు కొబ్బరి అంటే ఈ రోజు కోనసీమలో ఒక కొబ్బరికాయ వల్ల 15-20 మంది బతుకున్నాం స్వామి. కొబ్బరి ఒలుపోడు కానీ, దింపోడు కానీ, మోసేవాడు కానీ, తీసోడు కానీ, డొక్కోడు కానీ, చిప్ప అమ్ముకునేవాడు కానీ ఒక 15,000 మంది బతుకున్నాడు. అటువంటి కొబ్బరి కార్మిక గుర్తింపు లేకుండా పోయింది సార్. మాకు కూడా టాఫీ మేస్తుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 50 సంవత్సరాలకి కొబ్బరి కార్మికుడికి, ఒలుపు కార్మికుడికి, దింపు కార్మికుడికి మాకు పెన్షన్ అందజేయాలి. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా గొర్రె తోక బెత్తుల మాదిరిగా ఉంటుంది. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఒలుపు నుంచే బతుకున్నాం సార్ మేము. మాకు వేరే జీవనోపాధి లేదు. కోనసీమలో కొబ్బరి లేకపోతే కోనసీమే లేదు. కోనసీమ పేరు ఎందుకు వచ్చిందంటే కొబ్బరి వల్ల వచ్చింది కోనసీమ అనే పేరు. అటువంటి కోనసీమలో కొబ్బరికాయ పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోయింది. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకునే పాపని ఎక్కడ లేదు. నిన్న కాక మన గేదెలకు ఒక ఉనిపత్ని చనిపోయాడండి. 11 కాయలు వస్తే చనిపోయాడు. అతన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. చంద్రన్న బీమా, రాజన్న బీమా, మన సీనన్న బీమా, వాసన బీమా వస్తుంది, ఎప్పుడూ వస్తుంది. కార్మిక సంఘం తప్ప ఎవరు ఆదుకోలేదు. ఈ రోజు 2 కదా అయినాపులో ఒక ఉలుపు కానీ, ఒక ఎస్సీ కానీ చనిపోయాడండి. నిన్న కాక మొన్న అతన్ని ఏ కార్మికుడు ఆదుకోలేదు సార్. మొన్న లారీ మీద చనిపోయి మా కొత్తలంగా బండి అనే అబ్బాయి చనిపోయాడు సార్. లారీ మీద కలిసి చనిపోయాడు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తుండగా. అతను ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. సౌకర్యం అభిమానంగా ₹1, ₹10 ఇచ్చే తప్ప ప్రభుత్వం నుంచి మాకు ఏదో అధికారం లేదు. మా ఊర్లో ఒలుపు వస్తా తోసుబా వస్తే తొడలో ఒలుపు కుటుంబం గుచ్చిపోయిందండి. అది ఆరోగ్యశ్రీ, ఆనందశ్రీ అన్న తప్ప కార్మికులకు ఏ విధంగా సహకారం లేదు. దయచేసి మా కొబ్బరి కార్మికులని ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఉద్యమాలు తెలియజేస్తూ ఈరోజు 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి మరి విచ్చేసినటువంటి కార్మికులకు, దాన్ని సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెకి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కార్మికులకు 29 చట్టాలు అమలులో ఉండేవి. ఈ 29 చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా దాన్ని కార్మికుల మీద దీనివల్ల ఈ 4 కోట్ల వల్ల కార్మికులకు అనేక నష్టాలు జరుగుతున్నాయి. సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, లేకపోతే సంఘాన్ని అయినా రద్దు వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడి మాత్రమే మరి ఏదైనా చేయవలసిన పరిస్థితి. ఈ కార్మికులు కనీస వేతనాలు లేకుండా అనేక అగచాట్లకు గురి అవుతున్నారు. కనీస వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మనం ఖచ్చితంగా మరి హెచ్చరిస్తూ వాటి ప్రజా వ్యతిరేక విధానం వెనక్కి తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఎప్పుడో చెప్పారు. అది ఈరోజు కనీసం 30,000 అయినప్పటికీ కూడా కనీస వేతనం
తక్కువేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్కీమ్ వర్కర్లందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంతేకాకుండా కొబ్బరి కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇదివరకే సంక్షేమ బోర్డు ఉండేది, దాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని ఈ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని ఈ సందర్భంగా మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు నష్టం కలిగించే ఏ విధానాన్నైనా సరే మేమందరం ఏకతాటిపై నిలబడి కార్మికుల ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతామని ఉద్యమాన్ని మరి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున మన సమ్మె అంటే ఏదో ముమ్మిడివారన్న మాత్రమే అనుకునేది కానీ ఆసేతు హిమాచలం, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని గుజరాత్ వరకు కూడా మరి అన్ని రాష్ట్రాలను కూడా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా ఈ సమ్మె జయప్రదం చేస్తున్న కార్మికులందరికీ జేజేలు జేజేలు. కాగా కార్యక్రమాన్ని మరి పిలుపు కార్మికులందరికీ అన్ని సంఘాల కార్మికులకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు అనుసరించి మొత్తం కార్మికులందరూ కూడా ముమ్మిడివరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మరి ప్రదర్శనగా మరి పెద్ద భారీగా జనంతో కూడినటువంటి ర్యాలీ నిర్వహించి మరి ఎయిమ్స్ కాలేజ్ దగ్గర రాస్తారోకో కూడా చేయడం జరిగింది. మా డిమాండ్లను ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి అంగీకరిస్తుందని, కార్మికుల వ్యతిరేకమైన చట్టాలను వెనక్కి తీసుకుంటుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మరింత ఉద్యమాన్ని విస్తృతపరిచి మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇతరులారా మరి అందరికీ జేజేలు పిలవబడిన తెలియజేస్తాం. మాకు కూడా గుర్తింపునివ్వాలని అంగన్వాడీ వర్కర్స్ గా హెల్పర్స్ గా మా యూనియన్ తరఫున నేను తెలియజేస్తున్నానండి. ఇంకా మాకు అధికారులు ఏజెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఫీల్డ్ లో గ్రామంలో కూడా చాలా మంది విజిట్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారండి. విజిట్స్ చేయొచ్చండి, మా సూపర్వైజర్స్ మా మేడమ్స్ విజిట్స్ చేయాలి కదండి. మిగిలిన అధికారులు కూడా గ్రామం నుండి మెంబర్ దగ్గర నుండి అందరూ కూడా మమ్మల్ని వేదికలు గుర్తు చేస్తున్నారండి. కొన్ని చోట్ల అయితే తీసేస్తున్నారు. మేము చేసే వరకు ఎవరికి తెలియట్లేదండి, కానీ క్లియర్ లెవెల్లో మేము చేసే వరకే హైలైట్ అండి. దేశానికి మేము చాలా సేవలు చేస్తున్నామండి. గర్భిణీల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీడింగ్ దగ్గర నుంచి, ఇమ్యునైజేషన్ ఏంటి అది ఇంజక్షన్స్ అడిగిన అవన్నీ హెల్త్ వాళ్ళ ద్వారా మేము చేయిస్తున్నామండి. కాబట్టి మాకు గుర్తింపు అనేది లేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఏదో విధంగా తీసుకునేయాలి, ఈ అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయండి. కానీ మాకు బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారండి. మాకు ఉన్న లబ్ధిదారులకు అందరికీ సరిపడా సరుకులు అనేది సరిగ్గా ఇవ్వట్లేదండి. అవి కూడా నాణ్యంగా ఉండట్లేదు. నాణ్యత లేకపోతే గవర్నమెంట్ ఇచ్చింది మేము అది ఏది ఇస్తా అదే ఇస్తామండి. మేమేం తెచ్చి ఇవ్వట్లేదు కదా. నాణ్యత లేదని మమ్మల్ని మీద మా మీద రిపోర్ట్స్ ఇచ్చి మాకు మెమోస్ ఇస్తే మేమేం చేస్తామండి. గవర్నమెంట్ నాణ్యమైన సరుకులు కూడా ఇవ్వాలి. అదే విధంగా మేము చేసే వర్క్ ని గుర్తించాలి. అంగన్వాడీ వర్కర్స్ ని హెల్పర్స్ ని గుర్తించి మేము చేసే పనికి తగ్గట్టు కనీస వేతనాలు అమలు చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం. మేము మా కనుక మా న్యాయమైన కోరికలు కనుక తీర్చకపోతే మేము భవిష్యత్తులో ఎక్కువగా సమ్మెలవి చేసి సమ్మె చేసే హక్కు ప్రతి కార్మికుడికి ఉన్నాడు దేశంలో. కాబట్టి మేము సమ్మె చేసి ఏదైనా సాధించుకోవాలండి. ఆ సత్తా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్